అన్న మాది కొంగరకల్లాన్, ఇబ్రాహీంపట్నం మండల్, రంగారెడ్డి డిస్టిక్. అయితే మాది కొంగరకల్లంలో 7 ఎకరాల పొలం మాది. 7 ఎకరాల పొలము గత ఇందిరమ్మ ఇచ్చిన పొలం అది. గత 70 ఏళ్ళ 80 ఏళ్ళ నుంచి మేము సాగు చేసుకుంటూ ఆ పొలం మీదనే ఒక 100 మంది దాకా మా కుటుంబాలన్నీ ఆ పొలం మీదనే ఆధారపడుతూ దాని మీదనే వ్యవసాయం చేసుకుంటూ మేము ఉన్నాం. ఈనాడు నిన్న మొన్న వచ్చిన 2 నెలలు, నెల 15 రోజులు, 3 నెలల కింద వచ్చిన ఫాక్స్కాన్ కంపెనీ అని, దానికి సంబంధిత కెంట్స్ కంపెనీ అని చెప్పి మా ల్యాండ్ గుంజుకుందామని ప్రయత్నాలు చేస్తున్నారు. దౌర్జన్యంగా మీరు దళితులు మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మీరు ఏ గవర్నమెంట్ దగ్గరికి పోతారో పొండి, మేము గవర్నమెంట్ దగ్గరనే కొనుక్కున్నాము, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పి ఆర్డీఓ, సంబంధిత ఆర్డీఓ, గవర్నమెంట్ అధికారులు, ఎంఆర్ఓ, ఆర్ఐ, పోలీస్ అధికారులు కూడా మీరు ఆ దగ్గరికి, ఆ పొలం దగ్గరికి, ఆ కంపెనీ దగ్గరికి పోతే మీ మీద క్రిమినల్ కేసులు అవుతాయని చెప్పి బెదిరించుకుంటూ మా దళిత రైతులని ఇట్లా ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారన్న. మాకు న్యాయం జరగాలని రేవంత్ అన్న ప్రజా గవర్నమెంట్ దగ్గరికి వచ్చినాం. ప్రజల తరపున ఉన్న ఈ గవర్నమెంట్ మాకు న్యాయం చేస్తుందని, దళితుల పట్ల న్యాయం చేస్తుందని చెప్పి ప్రజాభవన్కి రావడం జరిగింది. అంటే స్థానిక ఎమ్మెల్యే ద్వారా నుంచి కానీ, ఆఫీస్ ద్వారా నుంచి కానీ మీకు ఎటువంటి మద్దతు లేదని చెప్పుకోవచ్చు? స్థానిక ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయినాం. స్థానిక ఎమ్మెల్యే గారు కూడా మంచిగా స్పందించినారు. ఒకసారి పోయి ప్రజాభవన్లో కూడా ఒకసారి అప్లికేషన్ పెట్టు, నేను కూడా ఇక్కడ వీళ్ళకి చెప్తానని కూడా స్థానిక ఎమ్మెల్యే గారు కూడా మాకు సానుకూలంగానే స్పందించినారన్న. మాకు ఇక్కడ రేవంత్ అన్న గవర్నమెంట్లో మన ప్రజా గవర్నమెంట్లో మనకు న్యాయం జరుగుతుంది. దళితులకు 100% న్యాయం జరుగుతుంది. మా భట్టి గారు కూడా లోపల ఉప ముఖ్యమంత్రి గారు కూడా మాకు మా దళితుడే కాబట్టి మాకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అని చెప్పి మేము ఇక్కడ రావడం జరిగిందని. అలా గత ప్రభుత్వం చూసుకున్నట్టయితే ఈ యొక్క ప్రజావాణి అని చెప్పేసి ప్రజల సమస్యల గురించి ఆలోచించడం అయితే లేదు. బట్ ఈ ప్రభుత్వం వచ్చాక రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రజావాణి అని చెప్పేసి ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు తెలుస్తున్నాయి. ఏ విధంగా చెప్పుకోవచ్చు? 100% ప్రజా గవర్నమెంటు ప్రజల పట్ల 100% న్యాయంగా ఉంటుందని నా ప్రగాఢ విశ్వాసం నాకు. ఎందుకంటే రేవంత్ అన్న కిందికెళ్ళి పైకి వచ్చిన ఆయన ప్రతి ఒక్కరి సమస్యను దగ్గర దృష్టిలో చూస్తూ, త్రినేత్రంతో చూస్తూ అతను ఖచ్చితంగా ప్రతి ఒక్క సమస్య తీరిపోవాలి. ఈ గవర్నమెంట్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మన గవర్నమెంట్లో ప్రజా గవర్నమెంట్ లాగా సుశ్యామలంగా మంచిగా ఈ గవర్నమెంట్ సాగాలని చెప్పి రేవంత్ అన్న చాలా కృషి చేస్తున్నారు. మధ్యలో ఇలాంటి గత గవర్నమెంట్లో ఉన్న ఉన్న నాయకులు ఈ గవర్నమెంట్ మీద బురద జల్లాలని చూస్తున్నారు కదా తప్పితే ప్రజలకు ఏముంది, ప్రజలకు ఏం చేయాలని చెప్పి సోయి మాత్రము గత ప్రభుత్వానికి లేకుండా ఈ ప్రభుత్వం ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తుందని చెప్పి నమ్మకం ఉంది.